హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము హెల్తీగా అలాగే సూపర్ టేస్టీగా ఉండే క్యారెట్ మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా పావు కేజీ క్యారెట్ తీసేసుకొని వాటర్లో కడిగిన తర్వాత ఇప్పుడు పీలర్తోని క్యారెట్ పైన ఉన్న పొట్టునంతా తీసేసుకొని ఇప్పుడు ఈ క్యారెట్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్యారెట్ని ఉడికించేసుకోవడానికి ఒక కుక్కర్ తీసేసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలాగే 1/2 లీటరు కాచి చల్లార్చుకున్న చిక్కటి పాలు వేసేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్ పైన మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కుక్కర్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పైన మూత తీసేసుకొని ఇప్పుడు మనం ఒక జ్యూసర్ జార్ తీసేసుకొని ముందుగా ఉడికించుకున్న క్యారెట్ ముక్కల్ని జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి సగం వరకు పాలను వేసేసుకొని 1/2 కప్పు షుగరు, 2 యాలకులు, అలాగే ఇందులోకి మనము 10 నుంచి 12 వరకు బాదాంని 2 గంటల పాటు వాటర్లో నానబెట్టేసుకొని పైన పొట్టంతా తీసేసుకున్న తర్వాత వేసేసుకోవాలి. అలాగే 5 నుంచి 6 వరకు కాజులని వాటర్లో 1 గంట పాటు నానబెట్టేసుకున్న తర్వాత వేసేసుకొని ఇప్పుడు ఈ జ్యూసర్ జార్ పైన మూత పెట్టేసుకొని ముందుగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం మిగిల్చుకున్న సగం పాలను వేసేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనము ఈ క్యారెట్ మిల్క్ షేక్ని 5 నుంచి 6 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూల్గా అయిపోయిన తర్వాత గ్లాసులోకి సర్వ్ చేసేసుకుంటే ఫైనల్గా మనకి క్యారెట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ మిల్క్ షేక్ పైన కట్ చేసి పెట్టుకున్న బాదాము అలాగే చెర్రీస్తో గార్నిష్ చేసుకున్నామంటే తాగేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ ఎండాకాలంలో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే వరకు కూల్గా కూల్ డ్రింక్స్ కాకుండా ఈ విధంగా హెల్తీగా మిల్క్ షేక్స్ మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తాగుతారు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారు కదండి క్యారెట్ మిల్క్ షేక్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. మరి ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.